హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ సౌజీ. ఈరోజు వీడియో వచ్చేసి బిగినర్ బ్రా గైడ్ అండి. అంటే చిన్నపిల్లలు 8 to 18 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఎలాంటివి వేసుకోవాలి, ఎలా చూస్ చేసుకోవాలి అనే ఐడియా ఉండదు. అందుకోసమనేసి ఈ వీడియో చేస్తున్నాను. ఓన్లీ ఎడ్యుకేషనల్ వీడియో, ఎవరిని ఉద్దేశించి కాదు, ఏమీ కాదు. అండ్ ఫస్ట్ వచ్చేసి ప్యూబర్టీ వచ్చేసి న్యాచురల్ అండి. కొంతమందికి 8 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది, కొంతమందికి 13 ఇయర్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో ప్రతి బాడీ డిఫరెంట్గా ఉంటుంది. సో రెండిట్లోనూ రెండు వచ్చేసి నార్మల్. నెక్స్ట్ వచ్చేసి నాకు నిజంగా బ్రా అవసరమా అని అంటే అది మీ కంఫర్ట్ అండి. క్యామెసోల్ లైక్ చిన్న లైక్ లాంగ్ పెట్టికోట్ టైప్ వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ బ్రా, ఇది వచ్చేసి బిగినర్స్ బ్రా అండి. నెక్స్ట్ వచ్చేసి ఈ సాఫ్ట్ క్రాప్ టాప్, తర్వాత స్పోర్ట్స్ బ్రా. బేస్డ్ ఆన్ ద నిప్పల్స్ అది విజిబిలిటీ బట్టి మీరు చూస్ చేసుకోవాలి. లైక్ హెవీ, లైట్గా, చిన్నపిల్లలు కాబట్టి ఇది ఉంటుంది. 18 ఇయర్స్ లైక్ 16 to 18 వచ్చేసి బెటర్ గో విత్ సాఫ్ట్ క్రాప్ టాప్ ఆర్ స్పోర్ట్స్ బ్రా. నెక్స్ట్ వచ్చి వెన్ టు యూస్, ఎప్పుడు యూస్ చేయాలి. లైట్ సపోర్ట్ లైక్ హోమ్లో అయితే కంఫర్టబుల్గా ఉండాలి అనుకుంటే క్యామిసోల్. ట్రైనింగ్ బ్రా వచ్చేసి డైలీ వేర్కి లైక్ మంచి ఆప్షన్ అండి. స్పోర్ట్స్ బ్రా వచ్చేసి ఎక్సర్సైజ్కి, గేమ్స్కి, డ్యాన్స్కి అలాంటివి. ఎలా మెజర్ చేసుకోవాలి. స్టెప్ 1 వచ్చేసి బ్యాండ్ సైజ్. అక్కడ మీరు చూస్తే బ్యాండ్ సైజ్ అంటే మన ఎగ్జాక్ట్ చెస్ట్ కిందన. నెక్స్ట్ వచ్చేసి బస్ట్ సైజ్ అంటే ఎగ్జాక్ట్ బస్ట్ అంటే చెస్ట్ పైన. మీరు రెండు మెజర్మెంట్స్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లు ఎలా మైనస్ చేయాలి అనేసి. బ్యాండ్ వచ్చేసి 30 ఉండి బస్ 32 ఉంటే డిఫరెంట్ 2 ఇంచెస్ ఉంటుంది. సో కప్ సైజ్ వచ్చేసి బి. ఇక్కడ ఏ వచ్చేసి 1 to 2 ఇంచ్ అట్లా, తర్వాత 1 to 2, 2 to 3, 3 to 4 మైనస్ చేసిన దాన్ని ఎంత వస్తే ఆ నెంబర్తో మీ కప్ సైజ్ చూసుకోవాలి. తర్వాత హౌ షుడ్ ఎ బ్రా ఫిట్, ఎలా ఫిట్ ఉండాలి. పర్ఫెక్ట్ ఫిట్ వచ్చేసి స్నాగ్ ఉండకూడదు, కప్ స్పేస్ లేకుండా నీట్గా కవర్ అయితే అది పర్ఫెక్ట్ ఫిట్. టైట్గా ఉన్న, లూజ్గా ఉన్న అది రాంగ్ ఫిట్. మీకు ఇక్కడ చూసుకుంటే కప్స్ ఎలా ఉంటాయని. రైట్ ఫిట్ అనేది మొత్తం మన బర్స్ట్ అంతా స్నాగ్ అవ్వకూడదు, తర్వాత బయట స్పిల్లేజ్ ఉండకూడదు, బ్యాండ్ వచ్చేసి టైట్ ఉండకూడదు, స్ట్రాప్స్ కిందకి జారకూడదు. ఇదంతా కామన్. ఎప్పుడు రిప్లేస్ చేయాలి. బ్యాండ్ లూజ్ అయినా, స్ట్రాప్ స్ట్రెచ్ అయినా, తర్వాత షేడ్ అయినా, అలాగే ఎవ్రీ 6 months వన్స్ యూ కెన్. బ్రాని ఎలా కేర్ తీసుకోవాలి, ఎలా నీట్గా స్టోర్ చేసుకోవాలి అంటే హ్యాండ్ వాష్ చేసుకోవాలి, తర్వాత ఎయిర్ డ్రై చేయాలి అంటే కొంచెం సన్లైట్కి. తర్వాత స్టోరేజ్ వచ్చేసి కప్ని నీట్గా ఫోల్డ్ చేయాలి, ఎలా పడితే అలా ఫోల్డ్ చేయకూడదు. నీట్గా ఒకటి మనం కప్ పక్కనే ఉండేలాగా చూసుకోవాలి. అంటే ఫోల్డ్ లైక్ ముదిరి పెట్టడం అట్లా చేయకూడదు. హార్ష్ కెమికల్స్ యూస్ చేయకండి. నెక్స్ట్ వచ్చేసి మీ బాడీ యూనిక్ అండి. మీరు అందంగానే ఉంటారు, కంఫర్ట్గా ఉండాలి. తర్వాత ఇంపార్టెంట్ నోట్ వచ్చేసి ప్రతి అమ్మాయి బాడీ డిఫరెంట్గా ఉంటుంది. డోంట్ కంపేర్. ఈ వీడియో వచ్చేసి జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే, ఎవరిని ఉద్దేశించి చేయలేదు. అండ్ బెటర్ గో విత్ డాక్టర్, మెడికల్స్ అడ్వైస్ తీసుకొని మీరు స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ చూడ్డానికి ఏదో చిన్నగా బయట ఆరేసినప్పుడు మన బ్రా వచ్చేసి పెద్దగా కనిపిస్తుందని చిన్న సైజెస్ అలా తీసుకోకండి. మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే అది తీసుకోండి. మీరు బ్రా వేసుకున్నప్పుడు ఎక్కడ మీకు డిస్కంఫర్ట్ ఉండకూడదు. బెటర్ ఏంటి అంటే మీకు షోల్డర్ మీద ఉన్న స్ట్రాప్ని ఇలా 2 fingers ఇలా లోపల పెట్టి చూస్తే అది కరెక్ట్ ఈజీగా వెళ్ళాలి. లూజ్ ఉంది అంటే జారిపోతుందండి. ఎక్కువ టైట్ ఉంది అంటే షోల్డర్ పెయిన్, బ్యాక్ పెయిన్స్ వస్తాయి. ఎక్కువసేపు కూర్చోలేరు పిల్లలు స్కూల్లో కూడా. సో ప్లీజ్ నీట్గా చూసుకోండి. అండ్ ఈవెన్ ఫర్ ద పేరెంట్స్, మీ పిల్లల్ని మీరు దగ్గర ఉండి తీసుకొని వెళ్ళేసి షాప్లో కొనండి ఫస్ట్ టైం. దాని తర్వాత కావాలంటే మీరు దాని ప్రకారం ఆన్లైన్లో చూస్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ share, like, share and subscribe to my YouTube channel Cook with Sauji. Thank you so much. Bye.